స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. చూస్తుండగానే 2026 వచ్చేస్తుంది. మరి ఆ సంవత్సరాన్ని మీ జీవితంలో ఫైనాన్షియల్గా ద బెస్ట్ ఇయర్గా మార్చుకోవాలనుందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన 6 డబ్బు రహస్యాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి మనకు స్కూల్లో గానీ కాలేజ్లో గానీ ఎవ్వరూ చెప్పనివి, కానీ మన భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నవి. పదండి, ఆ రహస్యాల లోతుల్లోకి కలిసి వెళ్దాం. ఈ మాట ఎంత నిజం కదా! డబ్బుంటేనే మాటకు విలువ. ఇది కాస్త కఠినంగా అనిపించినా చాలా వరకు ఇదే నిజం. డబ్బు కేవలం వస్తువులు కొనడానికే కాదు, మనకు సమాజంలో ఒక వాయిస్ని, ఒక గౌరవాన్ని ఇస్తుంది. జేబు బరువుగా ఉన్నప్పుడు మనం చెప్పేదాంట్లో విషయం లేకపోయినా వింటారు. ఈ ఒక్క ఆలోచనే మన ఆర్థిక ప్రయాణానికి పునాడి కావాలి. సో 2026 ఇది జస్ట్ ఒక క్యాలెండర్లో సంవత్సరం కాదు. దీన్ని మనకు ఛాలెంజ్గా తీసుకుందాం. ఆ సంవత్సరం పేదరికంతో పోరాడే సంవత్సరం కాదు, ఆర్థిక స్వేచ్ఛ వైపు దూసుకుపోయే సంవత్సరం కావాలి. సరే, ఈ ఛాలెంజ్ని ఎలా గెలవాలి? దానికోసం మన ప్రయాణానికి ఇదొక క్లియర్ రోడ్ మ్యాప్. ఫస్ట్, డబ్బును ఎలా సంపాదించాలో నేర్చుకుందాం. తర్వాత దాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో చూద్దాం. ఆపైన దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ఇక చివరిగా చాలామంది డబ్బును ఎందుకు కోల్పోతారో కూడా అర్థం చేసుకుందాం. ఇంక మొదలు పెడదాం. రైట్, మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ సంపాదన. చాలామంది డబ్బు సంపాదించడమంటే ఏదొక ఉద్యోగం చేయడమే అనుకుంటారు, కానీ అస్సలైన రహస్యం అది కాదు. ఈ రోజుల్లో నిజంగా డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా సంపాదించాలో చూద్దాం. మొదటి రహస్యం ఇదే. ఇది మనం చిన్నప్పటినుంచే నమ్మేదానికి పూర్తిగా రివర్స్. బాగా కష్టపడి పనిచేస్తే ధనవంతులవ్వచ్చు అని మనం వింటూనే ఉంటాం, కానీ అది నిజమేనా? కష్టపడటం ముఖ్యం కాదనట్లేదు, కానీ వెறுం కష్టం కాదు, తెలివైన నైపుణ్యంతో కూడిన కష్టం మాత్రమే అసలైన సంపదను సృష్టిస్తుంది. ఒక్కసారి ఈ తేడా చూడండి ఎంతుందో. ఒక రోజువారీ కూలీ రోజంతా కష్టపడితే $7 సంపాదిస్తాడు. అదే ఒక స్కిల్డ్ వీడియో ఎడిటర్ గంటలోనే ఆ డబ్బు సంపాదిస్తాడు. ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే ఒకే ఒక్క డీల్తో $6,000 సంపాదిస్తాడు. చూసారా తేడా? డబ్బు ఎప్పుడూ కష్టపడేవారి వెంట కాదు, మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఉన్నవారి వెంట పరిగెడుతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి, మీ స్కిల్ ఎక్కడుంది? ఇక సంపాదనలో రెండో ముఖ్యమైన రహస్యం టైం. వీలైనంత త్వరగా స్టార్ట్ చేయడం. వయసు చిన్నది గదా అని వాయిదా వేయొద్దు. డబ్బు విషయంలో సమయం అనేది చక్రవడ్డీ లాంటిది. ఎంత త్వరగా మొదలుపెడితే అంత వేగంగా ఎదుగుతుంది. ప్రపంచాన్ని మార్చిన ఈ దిగ్గజాలను చూడండి. వారెన్ బఫెట్ 11 ఏళ్లకే మొదలుపెట్టారు. ఎలాన్ మస్క్ 12 ఏళ్లకే తన మొదటి సాఫ్ట్వేర్ అమ్మేశారు. రిచర్డ్ బ్రాన్సన్ 16 ఏళ్లకే బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్లందరూ వయసు ఒక అడ్డంకి కాదని నిరూపించారు. మరి మీ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఉంటుందా? సరే, డబ్బు ఎలా సంపాదించాలో కొన్ని రహస్యాలు తెలుసుకున్నాం, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. కాబట్టి ఇప్పుడు సంపదను ఎలా కాపాడుకోవాలో నేర్చుకుందాం. డబ్బును కాపాడుకోవడంలో మూడో రహస్యమేంటంటే, మీ జీతం ఎంత అన్నది కాదు ముఖ్యం, మీ ఖర్చులు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. మీ సంపాదన ఒక కుళాయి లాంటిదనుకుంటే, మీ ఖర్చులు ఆ కుళాయి కింద ఉన్న బకెట్కున్న చిల్లులు లాంటివి. ఆ చిల్లులు మూయకపోతే బకెట్ ఎప్పటికీ నిండదు. సింపుల్. ఈ విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పాప్ కింగ్ మైకేల్ జాక్సన్. తన జీవితకాలంలో కొన్ని $100 మిలియన్ల సంపాదించాడు. అతని షోలు, ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. కానీ నమ్మలేని నిజమేంటంటే, అతను చనిపోయే టైంకి $400 మిలియన్ అప్పులో ఉన్నాడు. ఎందుకు? సంపాదించే స్కిల్లుంది, కానీ దాన్ని కాపాడుకునే అలవాట్లేదు. ఎంత సంపాదించినా ఖర్చు అదుపులో లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి ఖర్చులను ఎలా కంట్రోల్ చేయాలి? ఇదిగోండి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్. ముందుగా ఒక 30 రోజుల పాటు మీ ప్రతి రూపాయి ఖర్చును ట్రాక్ చేయండి. డబ్బు ఎటుపోతుందో మీకే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఎంతైనా ఖర్చు చేయండి, కానీ ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే మాత్రం చాలా పొదుపుగా ఉండండి. డబ్బును కాపాడుకోవటంలో ఇంకో ముఖ్యమైనది 4వ రహస్యం టర్మ్ ఇన్సూరెన్స్. దీన్ని సింపుల్గా మీ సంపాదనకు ఒక స్క్రీన్ గార్డ్ అనుకోండి. 10,000 ఫోన్కే మనం స్క్రీన్ గార్డ్ వేస్తాం కదా, మరి లక్షలు సంపాదించే మన లైఫ్కి, మన ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ వేండా? అనుకోనిది ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడకుండా ఈ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. సంపాదించాం, కాపాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ డబ్బును పెంచడం. ఇక్కడే చాలామంది అప్పు అనే మాట వినగానే భయపడిపోతారు, కానీ తెలివైన వాళ్లు అప్పును చూసి భయపడరు. దాన్ని ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకుంటారు. అవును, అప్పు ఎప్పుడూ చెడ్డది కాదు. అదేలాగో చూద్దాం.
ఇదే మన 5వ రహస్యం. అప్పును అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క రూల్ చాలు. ఏదైనా ఒక వస్తువుని మనం డబ్బుతో కొనలేకపోతున్నామంటే దానికోసం అప్పు చెయ్యకూడదు. ఈ ఒక్క సూత్రం మంచి అప్పుకి, చెడు అప్పుకి మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. తేడా చాలా సింపుల్ అండి. ఏ అప్పు అయితే మీ జేబులోంచి డబ్బును తీసేస్తోందో అది చెడ్డ అప్పు. ఉదాహరణకు ఈఎంఐలో కొన్న కొత్త ఫోన్ లేదా కారు. ఏ అప్పు అయితే మీ జేబులోకి డబ్బును తెచ్చిపెడుతోందో అదే మంచి అప్పు. ఉదాహరణకు వ్యాపారం కోసం లేదా ఆస్తి కొనడానికి తీసుకున్న లోన్. ధనవంతులు ఈ మంచి అప్పు అనే సాధనాన్ని అద్భుతంగా ఉపయోగిస్తారు. ఓకే, డబ్బు సంపాదించడం, కాపాడుకోవడం, పెంచడం గురించి మాట్లాడాం కదా. కానీ వీటన్నిటికంటే ఒక పెద్ద శత్రువు మన లోపలే ఉన్నాడు. అదే మన మైండ్ సెట్. మనకు తెలియకుండానే మనల్ని ఆర్థికంగా నాశనం చేసే కొన్ని మానసిక ఉచ్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విభాగం. 6వ చివరి రహస్యం. 2026 కోసం మీరు తీసుకోగల అత్యంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ రిజల్యూషన్ ఇదే. నేను గొప్పల కోసం ఖర్చు చేయడం ఆపేస్తాను. అవును, ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం చేసే ఖర్చు. ఈ ఒక్క అలవాటును ఆపగలిగితే చాలు, మీ ఆర్థిక జీవితంలో ఒక అద్భుతం జరిగినట్టే. ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. గొప్పలు చూపించడం వెనుక ఉన్న సైకాలజీని ఇది అద్భుతంగా వివరిస్తుంది. మనం ఎప్పుడైనా ఈ ఉచ్చులో చిక్కుకున్నామేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ విషయంలో మనం మన పురాణాల నుంచి కూడా నేర్చుకోవచ్చు తెలుసా. సాక్షాత్తు ఆ శివుడు తన వివాహానికి అరువు తెచ్చుకున్న రథంపై వెళ్లలేదు, నందిపై వెళ్లారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈరోజు అరువు తెచ్చుకున్నది రేపు తిరిగి ఇవ్వాలి. ఒక్కరోజు ప్రదర్శన కోసం అప్పు చెయ్యవద్దనే కాలాతీతమైన జ్ఞానం ఇందులో దాగి ఉంది. మళ్లీ మనం మొదలుపెట్టిన 2026 దగ్గరికే వద్దాం. ఈ నంబర్స్ని చూడండి. 2 + 0 + 2 + 6 ఎంత? 1. నంబర్ 1 అవ్వడం అంటే ఇతరులతో పోటీపడటం కాదు, మీ ఆర్థిక జీవితంలో మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీరే నంబర్ 1గా నిలబడటం. సో 2026 అనేది నంబర్ 1 అయ్యే సంవత్సరం. ఈ 6 రహస్యాలను పాటిస్తూ దాన్ని మీ సంవత్సరంగా మార్చుకుంటారా? నిర్ణయం మీదే.